జీలకర్ర వేసిన. జీలకర్ర మంచిగా వేగింది. ఇప్పుడైతే ఎల్లిపాయ ముద్ద వేసుకుంటున్నా. పోపు అయితే పెట్టుకుంటున్నాం. ఇలా చూడండి, నూనె మంచిగా కాగింది. స్మెల్ మంచిగా వస్తుంది. నేనైతే టమాటాల పచ్చడికి పోపు పెడుతున్నా. ఉల్లిపాయలు మంచిగా రెడ్ కలర్ వచ్చినాయి. గ్యాస్ బంద్ చేసుకోవడమే. నూనె అయితే కాగింది, చల్లారబెట్టిన. ఇక నూనె అయితే కారం పోస్తుంది. టమాటా ముక్కలు అయితే ఇవి. పొయ్యి కారం ఎంత పోస్తావు? పావుసేరు పోస్తా. ఈ ముక్కలకైతే 3 కేజీల ముక్కలకు పావుసేరు కారం అయితే పోస్తున్నాం. పావుసేరు కారం నూనెలనే పోస్తున్నాం. టమాటా పచ్చడి పెట్టడానికి సింపుల్గా ఇవి నైట్ అయితే కోసి కట్ చేసి ఊరేసినాం. పొద్దుగాల ఎండ పోసిన ముక్కలు అయితే ఇవి. దీని నిండా అయినాయి. పచ్చి ముక్కలు అయితే ఎంతే ఇలా సగమే అయినాయి, చూడవచ్చు. ఇంకా ఇప్పుడైతే నూనె కారం వేసినాం, కలిపినాం. ముక్కలు అయినాయిగా, ఇంకతే కోసం ఇవి మంచిగా ఎండినాయి. పచ్చి టమాటాల ఊరేసిన పచ్చడి. ముక్కలు ఇలా వేసుకొని చల్లారినాక ముక్కలు వేసుకొని ఇలా కలిపితే బాగుంటుంది. నేనైతే ఈ పచ్చడి అయితే 2 నెలలు అయిన ఉంటుంది. ఎందుకంటే మనం ఎండ పోసినాం కనుక ముక్కలు ఊరేసి మంచిగా అయితే ఒకసారి కలిపిందా, ఫైనల్గా ఒకసారి కలిపేసుకుంటే పచ్చడి అయితే కంప్లీట్గా అవుతుంది అన్నట్టు. ఉప్పు కారం అయితే సరిపోయినాయి. పచ్చి టమాటాల పచ్చడి ఎవరన్నా కావాలంటే ఇలా పెట్టుకోండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సూపర్ అయితే ఉంటుంది. నా ఛానల్ కొత్త చూస్తే లైక్ చేయండి. నూనె అయితే కాగింది, చల్లారబెట్టిన. ఇక నూనె అయితే కారం పోస్తుంది. టమాటా ముక్కలు అయితే ఇవి. పొయ్యి కారం ఎంత పోస్తావు? పావుసేరు పోస్తా. ఈ ముక్కలకైతే 3 కేజీల ముక్కలకు పావుసేరు కారం అయితే పోస్తున్నాం. పావుసేరు కారం నూనెలనే పోస్తున్నాం. టమాటా పచ్చడి పెట్టడానికి సింపుల్గా ఇవి నైట్ అయితే కోసి కట్ చేసి ఊరేసినాం. పొద్దుగాల ఎండ పోసిన ముక్కలు అయితే ఇవి. దీని నిండా అయినాయి. పచ్చి ముక్కలు అయితే ఎంతే ఇలా సగమే అయినాయి, చూడవచ్చు. ఇంకా ఇప్పుడైతే నూనె కారం వేసినాం, కలిపినాం. ముక్కలు అయినాయిగా, ఇంకతే కోసం ఇవి మంచిగా ఎండినాయి. పచ్చి టమాటాల ఊరేసిన పచ్చడి. ముక్కలు ఇలా వేసుకొని చల్లారినాక ముక్కలు వేసుకొని ఇలా కలిపితే బాగుంటుంది. నేనైతే ఈ పచ్చడి అయితే 2 నెలలు అయిన ఉంటుంది. ఎందుకంటే మనం ఎండ పోసినాం కనుక ముక్కలు ఊరేసి మంచిగా అయితే ఒకసారి కలిపిందా, ఫైనల్గా ఒకసారి కలిపేసుకుంటే పచ్చడి అయితే కంప్లీట్గా అవుతుంది అన్నట్టు. ఉప్పు కారం అయితే సరిపోయినాయి.
పచ్చి టమాటాల పచ్చడి ఎవరన్నా కావాలంటే ఇలా పెట్టుకోండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, సూపర్ అయితే ఉంటుంది. నా ఛానల్ కొత్త చూస్తే లైక్ చేయండి. ఆయిల్ చూడండి, పచ్చడి తెల్లారైతే మంచిగా పచ్చడి ఆయిల్ అయితే వెళ్ళింది. పచ్చడి అయితే ఇప్పుడు ఎత్తుకోవచ్చు. చూడొచ్చు ఆయిల్ ఎట్లా ఊరిందో. ఈ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది.